చందమామ కథల్లోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 11వ భాగం చెప్పుకుందాం. బంతిపోటువాడు చెప్పిన మాటలు వింటుంటే ఖడ్గ జీవదత్తులకు ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. ఇన్ని రోజులుగా వాళ్ళు అరణ్యాల్లో ఎంతో దూరం ప్రయాణించారు గాని ఎక్కడా వాళ్లకు నరమాంస భక్షకులు తారసపడలేదు. జీవదత్తుడు ఒక క్షణకాలం ఊరుకుని బంతిపోటుతో, మీ నాయకుణ్ణి వాళ్ళు కాల్చుకు తింటారో లేక పచ్చిగానే తినేస్తారో అదంతా తరువాత చూద్దాం. నువ్వు ముందు కాలయాపన చెయ్యకుండా జరిగిందేమిటో చెప్పు అన్నాడు. అయ్యా, మేం పెందరాలే అరణ్యానికి వేటకు పోయి అదృష్టం కొద్దీ ఒక లేడి దొరకగా దాన్ని చంపి ఇళ్లకు తిరిగి వస్తున్నాం. దారిలో ఒక చోట పులి గాండ్రింపు, ఒక మనిషి కేక పెట్టిన ధ్వని వినిపించింది. మేము ముగ్గురం అటుకేసి వెళ్ళాం. ఒకచోట ఒక ఆదివాసుడు పులి కనిపించాయి. ఆదిమవాసుడు పులి కాళ్ళ కింద చచ్చిపడి ఉన్నాడు. పులి గుండెల్లో వాడు గుచ్చిన ఈటె ఉన్నది. పులి చచ్చిందన్నమాట. కానీ సమీపంలో ఒక పులిపిల్ల గోలగా అరుస్తూ తిరుగుతున్నది అన్నాడు బంతిపోటువాడు. బహుశా అది ఆ చచ్చిన పులిపిల్ల అయి ఉంటుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నాడు జీవదత్తుడు. మా నాయకుడు ఆ పులిపిల్లను తీసుకుపోయి పెంచుదామన్నాడు. నేను నక్కుతూ పోయి దాన్ని పట్టుకున్నాను. ఇంతలో 10-12 మంది ఎలుగు వంటి చర్మాలు ధరించిన వాళ్ళు చెట్ల చాటు నుంచి హఠాత్తుగా వచ్చి మీద పడి మమ్మల్ని పట్టుకున్నారు. వాళ్ళ నాయకుడు మాత్రం ముఖం కనిపించకుండా ఒక ఎలుగుబంటి తల తగిలించుకొని ఉన్నాడు. వాడు నన్ను చూసి తన అనుచరులతో, ఒరే, వీడు పులిపిల్లను చాలా ఒడుపుగా పట్టాడు. తెలివి సాహసమున్న వాడిలా కనిపిస్తున్నాడు. మనలో కలుపుకుందాం, ఎలుగు చర్మాలు కట్టండి అన్నాడు. ఆ వెంటనే వాడి అనుచరులిద్దరూ నాకు ఎలుగు చర్మాలు కట్టారు. మా నాయకుడికి దొరికిన నా తోటి వాడికి మాత్రం చేతులకు తాళ్ళు కట్టి నన్ను పులిపిల్లతో వెంట రమ్మన్నారు. నేను అని ఆగాడు. బంతిపోటువాడి మాటలకు అడ్డొస్తూ జీవదత్తుడు, నువ్వు అదృష్టవంతుడివిరా. పారిపోకుండా వాళ్లతోనే ఉన్నట్టయితే ఏదో ఒకనాడు ఆ ఆదిమవాసులకు నాయకుడివయ్యేవాడివి అన్నాడు. ఆ మాటలకు ఖడ్గవర్మతో పాటు స్వర్ణధారి పక్కన ఉన్నవాళ్ళు అంతా పెద్దగా నవ్వారు. బంతిపోటువాడు కూడా చిరునవ్వు నవ్వి, కొంత దూరం పోయిన తర్వాత నా చేతుల్లో ఉన్న పులిపిల్లను ఎలుగుబంటి తల పెట్టుకున్న వాడి మీదికి విసిరివేశాను. అది వాడి భుజాల మీద పడుతూనే వాడి గొంతు పట్టుకున్నది. వాడు దానితో పెనుగులాడే సమయాన సహాయం కోసం వాడి మిత్రులంతా వాడి దగ్గరకు పోయారు. నేను అది అదననుకొని ఇక్కడికి పారిపోయి వచ్చాను అన్నాడు. ఘనకార్యమే చేశావు స్వర్ణధారి. మనం ఆ ఆదిమవాసుల స్థావరానికి పోయి బంతిపోట్ల నాయకుడు సమరబాహును బంధ విముక్తిని చేద్దామంటావా అని అడిగాడు జీవదత్తుడు. స్వర్ణధారి జవాబివ్వబోయేంతలో అప్పటి వరకు ఒక ఎత్తైన రాతి మీద నిలబడి అరణ్యంకేసి చూస్తున్న బంతిపోటు వాడొకడు రాతి మీది నుంచి ఎగిరి కిందకి దూకి ఖడ్గ జీవదత్తులున్న చోటుకు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, మన కొండ కింది అరణ్యంలో చాలామంది ఆదివాసులు డప్పులు తప్పెట్లు వాయిస్తూ ఎలుగుబంట్లతో నాట్యం చేయిస్తూ వస్తున్నారు అని చెప్పాడు. మనకేసి వస్తున్నారా లేక అరణ్యంలో వాళ్ళ దారిన వాళ్ళు పోతున్నారా అంటూ ఖడ్గ జీవదత్తులు వెళ్ళి అరణ్యంకేసి చూశారు. బంతిపోటువాడు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు. తప్పెట్లు డప్పులు మోగిస్తూ పెంపుడు ఎలుగుబంట్లతో పాటు తాము చిందులు వేస్తూ అరణ్యానికి అడ్డం పడిపోతున్న ఆదిమవాసులు 10-12 మంది కన్నా ఎక్కువ లేరు. వాళ్లకు ముందుగా బందీ అయిన సమరబాహుణ్ణి అతడి అనుచరుణ్ణి ఒక ఆదిమవాసుడు తాడు కట్టి తీసుకుపోతున్నాడు. ఖడ్గా, ఈ ఆదిమవాసులు మనం ఉన్న కొండకేసి కాక అరణ్యంలో ఎక్కడో ఉన్న వాళ్ళ స్థావరానికేసి పోతున్నట్టున్నది. వీళ్ళు నరభక్షకులైతే మాత్రం సమరబాహును మనం రక్షించలేం అన్నాడు జీవదత్తుడు. స్వర్ణధారి అక్కడికి వచ్చి తల వంచి కొండ దిగువనున్న అరణ్యంకేసి చూసి ఆదిమవాసుల్ని వాళ్ళ వెంట బందీగా ఉన్న సమరబాహుని గుర్తించి ఆదుర్దాగా, ఖడ్గజీవదత్త ప్రభువులారా, మీరు ఎలా అయినా సమరబాహుని ఆ దుర్మార్గుల బారి నుంచి కాపాడాలి. ఎలుగుబంట్లతో నాట్యం చేయిస్తూ తాము వాటితో పాటు గెంతుతూ అరణ్యంలో తిరిగే ఈ భయంకరుల చేతుల్లో అతడు ఎంతో కాలం జీవించి ఉండడం కష్టం అన్నాడు.
స్వర్ణధారి, నువ్వు కోరుకున్నావు గనక మేం సమరబాహుణ్ణి రక్షించే ప్రయత్నం చేస్తాం. మేము ఆ ఆదిమవాసుల్ని వెంబడించిపోయి అతన్ని విడిపించడానికి కొంతకాలం పట్టుతుంది గదా. ఈ లోపలే వాళ్ళు అతన్ని చంపడం జరిగితే అది మీ నాయకుడి ఆయుష్కాలం తీరినందున జరిగిన దైవ సంఘటనగా భావించాలి అన్నాడు జీవదత్తుడు. ప్రభువులారా, అందుకే ఆలస్యం కాకుండా సమరబాహుడి అనుచరులందరినీ మీకు సాయంగా పంపుతాను. మీరు ఆ క్రూరుల్ని ఇక్కడే పట్టుకుని సంహరించి సమరబాహుణ్ణి బంధవిముక్తిని చెయ్యండి అన్నాడు స్వర్ణధారి. స్వర్ణధారి ముందు వెనకలు ఆలోచించకుండా ఉద్రేకపడిపోతూ అన్న మాటలకు జీవదత్తుడు నవ్వి, స్వర్ణధారి, నువ్వనే ఆ క్రూరుల్ని అంత తేలిగ్గా సంహరించడం సాధ్యమవుతుందనుకోకు. మనం దాడికొచ్చామని తెలియగానే వాళ్ళు పారిపోవచ్చు, లేకపోతే సమరబాహుణ్ణి అక్కడికక్కడే చంపవచ్చు. ఎందుకీ అనవసర కాలయాపన? మేము ఇప్పుడే బయలుదేరిపోతున్నాం అన్నాడు. ఆ తరువాత ఖడ్గజీవదత్తులు కొండ దిగి అరణ్యంలో ప్రవేశించారు. వాళ్లకు ముందు పోతున్న ఆదిమవాసులు కంటికి కనిపించకపోయినా వాళ్ళు తప్పెట్లు, కొమ్ము బూరలు ఊదుతో చేస్తున్న గోల మాత్రం వినిపిస్తూనే ఉన్నది. ఒక పావుగంట కాలం ఖడ్గజీవదత్తులు సాధ్యమైనంత వేగంగా నడుస్తూ ఆదిమవాసులను కలుసుకొని హఠాత్తుగా వాళ్ళను వెనక నుంచి బాణాలతో కొట్టి చెల్లాచెదురు చేయాలని ప్రయత్నించారు. కానీ వాళ్ళు అరణ్య వృక్షాల చాటున ఇప్పుడు కనబడి అంతలోనే కనబడకుండా మాయం కాసాగారు. ఖడ్గా, మనం ఈ ఎలుగుబంటి చర్మాల వాళ్ళను వాళ్ళ నివాస స్థానంలోనే పట్టుకొని హతమార్చవలసిందే తప్ప మరో మార్గం లేనట్టున్నది. ఈ కీకారణ్యంలో మనం వాళ్ళను త్వరగా పోయి కలుసుకోవడం ఎట్లా అన్నాడు జీవదత్తుడు నిరుత్సాహంగా. ఖడ్గవర్మ ఏదో జవాబివ్వబోయేంతలో అంతవరకు దూరంగా వినబడుతున్న తప్పెట్లు, డప్పుల మూతలు హఠాత్తుగా ఆగిపోయాయి. అరణ్య ప్రాంతమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఖడ్గా, ఏం జరిగి ఉంటుంది? ఆదిమవాసులందరినీ ఒక్కసారిగా ఏ రాక్షసుడో పట్టుకుని మింగలేదు కదా అన్నాడు జీవదత్తుడు ఆశ్చర్యపడుతూ. ఇదేదో వింతగానే ఉంది. ఇప్పటి వరకు మనం వాళ్ళు చేసే ధ్వనుల్ని బట్టి ఎటు పోతున్నారో ఊహించి వెంబడిస్తున్నాం. ఇప్పుడిక వాళ్ళను వెతికి పట్టుకోవడం ఎలా అన్నాడు ఖడ్గవర్మ. అంతలో దాపులనున్న చెట్ల వెనుక నుంచి ఒకేసారి 2-3 తోడేలు అరిచిన శబ్దం వినిపించింది. ఆ అరుపులు వింటూనే జీవదత్తుడు, ఇది వింతగానే ఉంది. పట్టపగలు మనుషులు సంచరించే ఈ ప్రాంతాలలో తోడేలు కూయడమా? అందుకేదో కారణం ఉండి ఉంటుంది. పద చూద్దాం అంటూ గుబురు చెట్లకేసి దారి తీశాడు. ఖడ్గజీవదత్తులు చెట్లను సమీపించి నేలబారుగా ఉన్న వాటి కొమ్మల చాటున నిలబడి ముందుకు చూశారు. అక్కడ చాలా విశాలమైన పంట పొలం ఒకటి కనిపించింది. అందులో కొంత భాగాన రకరకాల కూరగాయల మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నవి. మిగిలిన ప్రదేశమంతా ఫలవృక్షాలతో కంటికి ఇంపుగా కనబడుతున్నది. కాని ఖడ్గజీవదత్తుల దృష్టిని మాత్రం ఇవేమీ అంతగా ఆకర్షించలేదు. వాళ్ళు అక్కడ పళ్ళ చెట్లకు, కూరపాదులకు నీళ్లు తెచ్చిపోస్తున్న 4 అనాగరిక మనుషుల్ని, చెట్ల కింద తోడేళ్లను పెట్టుకుని కూర్చుని ఉన్న 2 ఎలుగుబంటి చర్మాలు ధరించిన వాళ్లను చూసి చాలా వింతపడ్డారు. తోడేళ్ల అరుపులకు కారణమేమిటో వాళ్లకు ఇప్పుడు అర్థమైంది. ఖడ్గా, ఈ ఎలుగుబంటు జనం ఇక్కడ అరణ్యంలో కొంత భూమి దున్ని వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు పని చేయిస్తున్న మనుషులు మరొక జాతి వాళ్ళలా కనిపిస్తున్నారు. వాళ్ళు వీళ్లకు బానిసలై ఉంటారు అన్నాడు జీవదత్తుడు. అందులో సందేహం లేదు. ఆ బానిసలు పారిపోకుండా కాపలాకే ఈ తోడేళ్లను వీళ్ళు ఉపయోగిస్తున్నట్టున్నది. పానకంలో పుడకలాగా వీళ్ళు మనకు అడ్డుపడ్డారేం? సమరబాహును బంధించిన ముఠ అయిపు ఆజా లేకుండా పోయింది అన్నాడు ఖడ్గవర్మ. ఖడ్గజీవదత్తులు ఇలా మాట్లాడుకుంటున్నంతలో కూరపాదులకు నీళ్లు తెస్తున్న బానిస ఒకడు అటూ ఇటూ తల తిప్పి చూస్తూ పొదల వెనుక్క నక్కి నడుస్తూ ఒక చెట్టు కింద కూర్చుని కునికి పాట్లు పడుతున్నా ఎలుగుబంటి చర్మాల వాణ్ణి సమీపించసాగాడు. వాడు నడుస్తున్న తీరు ఖడ్గజీవదత్తులకు చాలా అనుమానం కలిగించింది. ఖడ్గా, ఆ బానిసవాడు ఎలుగుబంటి మనిషిని హతమార్చే ప్రయత్నమేదో చేస్తున్నట్టు కనబడుతున్నది. అరెరే, వాడు అంటూ ఆగిపోయాడు జీవదత్తుడు.
బానిసవాడు తనకు కాపలా ఉన్న ఎలుగుబంటి వాడి వెనక్కు పోయి నీళ్ల కుండలో నుంచి చప్పున ఒక పెద్ద రాయిని బయటకు తీసి దానితో కాపలావాడి తల మీద గట్టిగా ఒక బాదు బాదాడు. దెబ్బతింటూనే కాపలావాడు ఒక కేక పెట్టి ముందుకు పడిపోయాడు. అదే సమయంలో బానిసవాడు పరిగెత్తి అరణ్యంలో ప్రవేశించాడు. తన తోటి కాపలావాడు పెట్టిన చావుకేక వింటూనే వాడి అనుచరుడు అటుకేసి చూసి జరిగిందేమిటో గ్రహించి పారిపోతున్న బానిసవాడి మీదికి పెంపుడు తోడేళ్లను మూసిగొల్పాడు. తోడేళ్లు రెండు భయంకరంగా అరుస్తూ బానిసవాడు పారిపోయిన వైపుకు పరిగెత్తాయి. వాటి వెనగ్గా ఎలుగుబంటివాడు కేకలు పెడుతూ అరణ్య వృక్షాల్లోకి పోయాడు. ఖడ్గా, సమరబాహు అదృష్టం కొద్దీ మనం ఇక్కడికి రావడం జరిగింది. పారిపోకుండా ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు బానిసల్ని అడిగి చూస్తే ఎలుగుబంటి వాళ్ళ నివాస స్థానం మనకు తెలిసిపోతుంది అంటూ జీవదత్తుడు చెట్ల చాటు నుంచి బయటికి వచ్చి కూరపాదుల మధ్య నిలబడి దిక్కులు చూస్తున్న వాళ్లను కేక వేసి పిలిచాడు. ఆ కేక వింటూనే బానిసవాళ్ళు అదిరిపడి జీవదత్తుడికేసి చూశారు. పక్కనే ఉన్న ఖడ్గవర్మ వాళ్లను దగ్గరకు రమ్మన్నట్టుగా చెయ్యెత్తి సంజ్ఞ చేశాడు. ఆ మరుక్షణం బానిసలు ముగ్గురు కూడా వలుక్కున్నట్టు చప్పున వెనుదిరిగి అరణ్యంలోకి పరిగెత్తారు. జీవదత్తుడు పెద్దగా నవ్వుతూ, ఖడ్గా, మనం దారి తప్పి మతిమాలిన మనుషుల మధ్యకు వచ్చినట్టుంది. తమను కాపలా కాసేవాడు పారిపోతున్న బానిసవాడి వెంట అరణ్యంలోకి పోయినా ఇంకా ఈ ముగ్గురు బానిసలు ఏం జరగనట్టు కూరపాదులకు నీళ్లు పోస్తూనే ఉన్నారు. కానీ మనం చూస్తూనే దయ్యాల్ని చూసినట్టు పారిపోయారు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేసేట్టు? పారిపోయిన బానిసవాడి వెంటబడిన పెంపుడు తోడేళ్ల అరుపులు వినపడుతున్నవా? పద, అరణ్యంలోకి పోతే సమరబాహుని పట్టుకుపోతున్న ఎలుగుబంటి ముఠా కనబడుతుందేమో అన్నాడు ఖడ్గవర్మ. ఖడ్గ జీవదత్తులు తిరిగి అరణ్యంలోకి వచ్చారు. వాళ్ళు తోడేళ్ల అరుపులు వినబడుతున్న వైపుకు బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి హఠాత్తుగా తప్పెట్లు డప్పులు ఒక్కసారిగా మోగిన ధ్వని వినబడింది. ఖడ్గజీవదత్తులు ఆ ధ్వనులు వచ్చిన వైపుకు తలలు తిప్పి చూశారు. దూరంగా చెట్ల చాటు నుంచి నల్లని పొగ లేచి ఆకాశం మీదికి ఎగబాకుతున్నది. ఖడ్గా, ఆ పొగకు ఎలుగుబంటు ముఠా వాళ్ళు సమరబాహుణ్ణి కాల్చుకు తినేందుకు వెలిగించిన మంట కారణం కాదు కదా అన్నాడు జీవదత్తుడు. అంతే కావచ్చు, త్వరగా అక్కడికి పోవడం మంచిది అంటూ ఖడ్గవర్మ కత్తి దూశాడు. ఆ వెంటనే వాళ్ళిద్దరూ పొగలేస్తున్న ప్రదేశం కేసి అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తసాగారు. యక్షపర్వతం 12వ భాగం రేపు చెప్పుకుందాము. ధన్యవాదాలు.